హీరో విజయ్ దేవరకొండకు గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి. కానీ హీరోగా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కింగ్డమ్ వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించారు. రెండో వారం కూడా మంచి కలెక్షన్స్తో వెళ్తుంది ఈ సినిమా. విజయ్ మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో మంచి టాక్ వచ్చింది ఈ సినిమాకి. చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాతో. ఈ సినిమాకి వసూళ్లు కూడా అదే రేంజ్లో వస్తున్నాయి. ఓవర్సీస్లో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. బ్రహ్మాండంగా వసూళ్లు కనిపిస్తున్నాయి. తొలి రోజు 39 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది ఈ సినిమా. రెండో రోజు 14 కోట్ల రూపాయలు, మూడో రోజుకి 67 కోట్ల రూపాయల వసూళ్లు, నాలుగో రోజుకి 82 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక ఐదో రోజు 10 కోట్ల రూపాయలు, ఆరో రోజు 7 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఏడో రోజు 4.5 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజు 3 కోట్ల 80 లక్షలు, తొమ్మిదో రోజు 3 కోట్ల రూపాయలు, పదో రోజు 3.5 కోట్ల రూపాయలు, 11వ రోజు 3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. అమెరికాలో ఇప్పటికే $1.7 లక్షల వసూళ్లు దాటింది. ఇక 10 లక్షల టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. ప్రీమియర్స్ ద్వారా తొలి రోజు $3 లక్షల వసూళ్లు వచ్చాయి విజయ్ మూవీకి. స్టోరీ వైజ్ చూస్తే సూరి విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ విలేజ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన అన్న శివ సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతని అన్న శ్రీలంకలోని ఒక ద్వీపంలో ఒక చిన్న సామ్రాజ్యానికి చిన్న డాన్గా ఎదుగుతాడు. అక్కడ పెద్ద డాన్ చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సూరి అన్నని పట్టుకొచ్చే టాస్క్ అయితే అప్పగిస్తుంది. ఈ క్రమంలో సూరి శ్రీలంకలోని జాఫ్నాలో ఒక జైల్లో ఉంటున్న అన్నను తాను ఒక ఖైదీలు అక్కడ కలుసుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటారు. ఈ క్రమంలో శ్రీలంకలో ఉన్న అన్నను కలుసుకున్న సూరి అతను తిరిగి భారత్కి ఏ విధంగా తీసుకువచ్చాడు, అసలు చిన్నప్పుడు శివ ఇంట్లోంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, శ్రీలంకలో చిన్న సైజ్ డాన్గా ఎలా ఎదిగాడు, చివరికి అక్కడ పెద్ద డాన్స్ వల్ల ఈ అన్నదమ్ముల జీవితాలు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీస్ ఆపరేషన్ నిమిత్తం శ్రీలంకకు అన్నను పట్టుకోవడానికి వచ్చిన సూరి అక్కడ ఉన్న సామ్రాజ్యానికి ఎలా రాజు అయ్యాడనేది కింగ్డమ్ స్టోరీ. ఇక డైరెక్టర్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారనే చెప్పాలి. విజయ్ని పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. అయితే ఈ వారం చివరి వరకు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తూ ఉన్నారు. వార్ అదేవిధంగా కూలీ ఈ రెండు చిత్రాలు కూడా ఉండడంతో ఈ సినిమాకి ఈ వారం చివరి వరకు అయితే మంచి స్కోప్ ఉండే అవకాశం ఉందంటున్నారు అనలిస్టు.